ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. స్త్రీ తన గర్భమును పెట్టిన బిడ్డను మరచిన నేను నిన్ను మరువను అని ప్రభు ఇక్కడ మరొకసారి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజమే, ఈ లోకంలో మానవులమైనటువంటి మనము మన యొక్క బిడ్డలను ఒకానొక దశలో మరచిపోయే వారంగా ఉంటాం. కానీ దేవుడు నిన్ను మరువను విడువను ఎన్నడూ ఎడబాయనని అభయమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఎందుకనగా ఆయన మనకు మంచి కాపరిగా, ఆయన గొర్రెల గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనుషులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ నీ బంధువులు, స్నేహితులు, మిత్రులు, చివరికి నీ భర్త, నీ భార్య, నీ కుమారులు, నీ కుమార్తెలు అందరూ నిన్ను విడిచిపెట్టినప్పటికీ నేను విడువని ఎడబాయినటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోకూడదు. కనుక ఆయన మరణ పర్యంతం మనల్ని నడిపించడానికి ఆయన సహాయకుడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడింది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది అని దేవుడు తన ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. చాలా పర్యాయాలు దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని మనము భ్రమపడి చాలా పర్యాయాలు దేవునిపై అవిశ్వాసం తీసుకొచ్చే విధానంలో పరిస్థితులు ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకనగా ఐగుప్తులో నుండి దేవుడు తన ప్రజలను విడిపించింది అరణ్యంలో విడిచిపెట్టడానికి కాదు, కానీ వాగ్దాన భూమికి నడిపించడానికి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభు నిన్ను విడిచిపెట్టినాడని నిన్ను అవిశ్వాసంలోనికి నడిపించవచ్చును. సారెపాతు విధవరాలు తన జీవితంలో పరిస్థితులన్నీ కూడా ఎంతో కరువుతో చూపిస్తున్నప్పటికీ తాను ప్రభువుపై అచంచలమైన విశ్వాసం ఉంచి తన దగ్గరికి పంపించబడిన ఏలియాను చేర్చుకొని తనకున్నటువంటి లేమిలో తనకు ఆతిథ్యం ఇస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడు తనను మర్చిపోలేదని కరువులో కూడా తనను పోషిస్తూ వచ్చినాడు. ఇలాగన దావీదును కూడా దేవుడు మర్చిపోలేదు, రూతును కూడా దేవుడు మర్చిపోలేదు, నిన్ను కూడా దేవుడు మర్చిపోలేదు.